తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన చదరంగం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి గాయత్రి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ మర్నాడు అమ్మా నాన్న జలవేయమన్నాలు అంటూ ముందు మను తర్వాత అను వచ్చారు రిబ్బన్లను పట్టుకొని. అమ్మా అమ్మా అనమని మీకెవరు చెప్పారు? మీ నాన్నగారేనా అంది వాసంతి. కాదు ఆ అమ్మ అంటూ గౌతమి గది వైపు చూపించింది. ఆ అమ్మే మీ అమ్మ, నేను మీ పిన్నిని మాత్రమే అంది వాసంతి. వంటగదిలో నుంచి ఆ సంభాషణ ఆలకిస్తున్న పాణి గాఢంగా నిట్టూర్చాడు. పెళ్లి ఖర్చులలో మిగిలిన 6,000 ఇచ్చి ఇంటి పన్ను కరెంటు పన్ను కట్టమని శరంతిని పంపింది వాసంతి. సాయంత్రం డబ్బు రసీదులు కూడా తీసుకొని తెచ్చి ఇచ్చింది శరంతి. ఇంటి పన్ను కరెంటు పన్ను పాణీజీ కట్టేశారటక్క, అందుకే రసీదులు ఇచ్చేశారు, ఇదిగో డబ్బు అంది ఇవ్వబోతూ. ఆయన కట్టడం ఏమిటి అంది నొసలు ముడివేసి వాసంతి. నాకేం తెలుసు, జరిగింది నీకు చెప్పానంతే అంది తెలివిగా తప్పించుకుంటూ శరంతి. ఆ డబ్బు తీసుకుని వాసంతి హాల్లోకి వచ్చేసరికి పాణి చాలామందితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఓ 50 మందికి పైగా ఉన్నారు. పూలమాలలతో అతన్ని ముంచెత్తేస్తూ తమ ఆనందాన్ని హర్షాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్ళ మాటల వల్ల సారాంశం బోధపడింది వాసంతికి. బంజరు భూమిని శ్రామికులకు సాగు చేసుకోమని కలెక్టర్ గారిని ఒప్పించి ఇప్పించాడు పాణి. అందరికీ తలా 2 ఎకరాలు ఎంఆర్ఓగా ఇప్పించాడు తన బాధ్యతను నిర్వహిస్తూ. మీరు మా పక్షాన ఉన్నారు కాబట్టి ఆ నాయుడు తోక ముడిచేశాడు కానీ బాబు, లేకపోతే ఈ భూమిని మాకు దక్కనిచ్చేవారా? మధుర సల్లంగా సుఖంగా బతకాలా, మాకు ఇల్లు స్థలాలు ఇప్పించి ఇల్లు నిలబెట్టారు. ఇప్పుడు తినడానికి కూడా ఎడతన్నారు. మీలాంటి మహారాజులు మా కోసమే పుడతారు గమాలన. మా ఆయువు కూడా పోసుకొని సుఖంగా ఉండండి సామి అని జేజేలు పలికారు. వాళ్ళల్లో ఓ వృద్ధుడు పాణికి దగ్గరగా వచ్చి, బాబు ఆ నాయుడు ఆడి గుమాస్తా యేసు మంచోళ్ళు కారు, రాత్రిళ్ళు బయట తిరగమాకండి, ఎదవనాయాళ్ళు పగబట్టి ఏం చేస్తారో ఏమో అన్నాడు జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లు. ఆ మాటలు విన్న వాసంతి గుండెలు గుబగుబలాడాయి. ఏడిసారు, వాళ్ళు నన్నేం చేయగలుగుతారు తాత, భయపడకు, ధర్మానికి విజయమే గాని అపజయం రాదు, మనం నమ్ముకున్న ధర్మమే మనల్ని కాపాడుతుంది, వెళ్ళిరండి అన్నాడు అనునయంగా చేతులు జోడిస్తూ పాణి. వాళ్ళు ఇచ్చిన యాపిల్స్ బత్తాయిలు కిస్మిస్ పళ్ళ ప్యాకెట్లతో అతని చేతిలో నిండిపోయాయి. వేణు అరుగు మీద నిలబడి నవ్వుతూ చూస్తున్నాడు. డబ్బులు వద్దన్నానని వాళ్ళ సంతోషాన్ని ఈ విధంగా చూపించారు. కాదంటే కాళ్ళు పట్టేసుకుంటారు. ఏం చేయను, ఇవి తీసుకెళ్ళి పిల్లలకు ఇవ్వు అని కొన్ని ప్యాకెట్లు వేణుకి ఇచ్చి లోపలికి వస్తూ, వాసంతి ఇవి మీరు తీసుకోండి అని కొన్ని ఆమె చేతికిచ్చి మిగిలినవి అను మనులకు ఇచ్చాడు. నేను వీటి కోసం రాలేదు వేణుజీ, చూడండి ఈ రసీదులు, ఈ పన్నులు మీ ఫ్రెండ్ని ఎవరు కట్టమన్నారో ఒకసారి అడగండి. నేను ఈ ఇల్లు ఆయనకు అమ్మలేదే, తనఖా మాత్రమే పెట్టాను. 3 ఏళ్ళు దాటాక నేను ఆ తనఖా విడిపించకపోతే అప్పుడు వారికి చెందుతుంది, అంతేగా అంది వాసంతి రసీదులను ఇస్తూ. అప్పుడు కూడా నువ్వు చెల్లు పెడితే కూడా వాడికి ఇంటి మీద హక్కు ఉండదు అన్నాడు వేణు పాణి వైపు తిరిగి. ఈ ఇల్లు మా అత్తగారిది, విద్యానిలయం అనే బోర్డు మళ్ళీ పునఃప్రతిష్ఠ అవుతుంది ఇక్కడ. ఈ ఇంటి మీద హక్కు అధికారం నేనెన్నడూ కోరను. నేను ఉన్నంతకాలం ఆశ్రయం మాత్రమే కోరేది. ఆపదలో కన్న తల్లిలా నాకు ఆశ్రయాన్ని ఇచ్చి హక్కును చేర్చుకున్న ఈ విద్యాలయం యొక్క శ్రేయస్సుని మాత్రమే నేను కోరుకుంటున్నాను. నేనేం చేసినా అది నా కోసం మాత్రమే. నేను ఉన్నంతకాలం వర్షం కురవకూడదు కాబట్టి పైన కప్పు వేయిస్తున్నాను. ఆడవాళ్ళు పసిపిల్లలు ఇబ్బంది పడకుండా లేవట్రీలు బాత్రూంలు కట్టించాను. ఆపదలో నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇంటిని తిరిగి నిలబెట్టాలి కాబట్టి. ఇంటి పన్ను కట్టాను, కరెంటు నేను చాలా వాడతాను కాబట్టి ఆ పన్ను నేనే కట్టాను. నేను చేయగలిగినవి చెప్పకుండానే చేయటం నాకు ఉన్న అలవాటు. నా కష్టం ఉంచుకోకూడదని మీ చెల్లెలు అనుకుంటే నా పిల్లలకు ఏం కావాలో చూస్తూ ఆ విషయంలో నాకు కాస్త ఆసరా ఇవ్వమని చెప్పరా వేణు? ఈ జన్మకు ఇంతే చాలు అన్నాడు పాణి. వేణు నవ్వుతూ చూశాడు వాసంతి వంక. ఇరుపెక్కిన వదనంతో లోపలికి వచ్చేసింది వాసంతి. అప్పటినుంచి రోజూ టెన్షన్గా వచ్చేస్తున్న
పిల్లలకి స్నానాలు చేయించి బట్టలు వేసి తలలు దువ్వి జడలు వేయడం కూడా అలవాటు చేసుకుంది వాసంతి. వాసంతిని పిన్ని అని, శరంతిని శారు అనటం అలవాటు చేసుకున్నారు పిల్లలు. ఇప్పుడు ఉదయం పాణితో పాటు వేణు ఇంటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాసంతి దగ్గరే ఉంటున్నారు. వాళ్ళు కొట్టుకోకుండా ఇద్దరికీ పద్యాలు అక్షరాలు నేర్పుతూ వాసంతి వాళ్ళ బాధ్యతను వహించింది. శరంతి నవ్వుకుంది. లావెటరీ బాత్రూములు తయారైనాయి. బయటకెళ్ళి ఇబ్బంది పడే బాధలు తప్పాయి. పోరు లేక ప్రశాంతంగా ఉంది. ఆ విధంగా 3 మాసాలు గతించిపోయాయి. పాణి ఆ ఇంట్లోకి ప్రవేశించి. పాల్గొన మాసం వచ్చి మళ్ళీ కాస్త ఎండలు ముదిరాయి. వాసంతికి ఒంట్లో నలత ఎక్కువైంది కానీ తగ్గలేదు. వాంతి అవుతుందేమో అనిపించటం, ఏం తినబుద్ధి అవ్వక తినకపోవడం, కడుపులో తిప్పటం, వికారం తగ్గలేదు. బద్ధకం, నిద్రమత్తు బలవంతంగా వదిలించుకొని ఆఫీస్కు వెళుతోంది. వాసంతి దగ్గర తీసుకున్న 25,000లో 4,000తో ఇంటి అద్దె కట్టి 3 బ్రతికారు. 20,000 ఉద్యోగం కోసం అని లంచం ఇచ్చి మరో 1,000 రూపాయలతో దారి ఖర్చులు పెట్టుకుని గంపెడ ఆశతో ఉన్న ఫణీంద్ర ఆశలన్నీ నీలపాలు చేసి లంచం తీసుకున్న ఆసామి కాస్త పరారయ్యాడు. ఫణీంద్ర నవనాడులు కుంగిపోయినవాడిలా ఇంట్లో దూరి గడ్డాలు పెంచుకుంటున్నాడని భానమ్మగారు వచ్చి వాసంతి దగ్గర ఏడ్చింది. శరంతి కసిగా నవ్వుకుంది. పాణి ఇంటి అద్దె 1,500 పంపడంతో శరంతిని పిలిచి, వాసంతి, ఈ డబ్బు పాణిగారికి ఇచ్చేయి. బాత్రూమ్ లావెటరీలు కట్టించిన అప్పు తీరేంతవరకు అద్దె వద్దు అన్నానని చెప్పు అంది. శరంతి ఆ మాటలు చిలకలా పలికింది. డబ్బు తీసుకుని వెళ్ళి ఇవ్వబోతూ పాణి దగ్గర, వాటిని కట్టించింది డబ్బు తీసుకోవాలని కాదు, మీ అక్క పిల్లల సంరక్షణ వహించి నాకు శ్రమ తగ్గిస్తున్నందుకు సంతోషించి, నేనేం చేసినా ఏ రూపంలో సాయపడినా అది మీ అక్క కాదనకూడదు, వద్దనకూడదు. ఎందుకంటే భార్యను పోషించుకోవడం భర్త ధర్మమని మీ అక్కకు గట్టిగా చెప్పు. ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్స్ అనవసరం అన్నాడు పాణి. ఆ రోజు సాయంత్రం పచారీ కొట్టు దగ్గర పద్దు డబ్బు చెల్లించాలని వెళ్ళిన శరంతి ఇంటికి వచ్చి, అక్క, పద్దు బాకీ పాణిగారు చెల్లించేశారట అని చెప్పింది. అంతేకాదు, పాలవాడు, కూరలవాడు, కట్టెలవాడు అంతా అయ్యగారు ఇచ్చేశారమ్మా అని ముసిముసిగా నవ్వుతుంటే వాసంతికి బిడియంతో, కంగారుతో, ఆందోళనతో గుండెలు జలధరించాయి. శరంతికి బస్సు ఫీజులు కూడా పాణి డబ్బే వాడాడో అని తెలిసిన తర్వాత పాణితో పోట్లాడడానికే నిశ్చయించుకుంది వాసంతి. కానీ అతను ఆ అవకాశం ఇవ్వకుండా అసలు ఇంట్లో దొరకటమే లేదు. ఇద్దరికీ ఆఫీస్ టైం ఒకటే. వాసంతి సాయంత్రం ఇంటికి వచ్చేస్తుంది, కానీ అతను రావడం లేదు. రాత్రి 10కో 11కో వస్తున్నాడు. ఈలోగా పిల్లలు ఆకలి అని ఏడిస్తే తనే అన్నం పెట్టేస్తుంది. వాళ్ళని పాణికి అప్పగించడం కోసం చాప వాల్చుకొని హాల్లో పడుకునేది. పిల్లల పక్కన. పాణి రాగానే 4 దిల్పేయాలని ఆమె ఆలోచన. కానీ పగలంతా నిద్ర వదిలించుకొని కష్టపడి పనిచేసే వాసంతికి రాత్రి కాగానే నిద్ర ఆపినా ఆగకుండా కళ్ళ మీదకు జారిపోతుంది. పిల్లల్ని పక్కన వేసుకుని పడుకునే వాసంతికి నిద్రాభంగం కలగకుండా జాగ్రత్తగా తెచ్చిన పూలదండ జడలో పెట్టి నుదురు ముద్దాడి పిల్లల్ని తీసుకెళ్ళి తన గదిలో బెడ్ మీద పడుకోబెట్టుకొని వాసంతి తల క్రింద దిండును సరిచేసి దుప్పటి కప్పి వీధి తలుపులు గడియపెట్టి వెళ్ళిపోయేవాడు. పాణి, తెల్లవారాక నీ తలలో పువ్వులెక్కడివక్క అంటూ చిరునవ్వుతో ప్రశ్నించింది శరంతి ఓ రోజు ఉదయం. నా తలలో పువ్వులా అని తలను తడిమి చూసుకున్న వాసంతి ముఖం ఎర్రగా కందిపోయింది. ఇంకేం చేస్తావక్క, పాణీజీ భర్తగా నీ పట్ల తన విధులని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కాదని వద్దని అనవసరంగా గొడవపడకు అంది నవ్వుతూ శరంతి. అయితే నువ్వు అతనినే సమర్థిస్తున్నావా అంది కోపంగా వాసంతి. ఇది సమర్థించడం కాదు, ఆయనని అర్థం చేసుకోమని నిన్ను ప్రార్థించడం అంది శరంతి. చాలే కబుర్లు, లే అంది కసిరినట్టుగా వాసంతి. ఆఫీసులో గుమాస్తాగా పనిచేసే కుటుంబరావుకు కడుపు మండిపోయి ఆఫీస్ స్టాఫ్ అందరికీ వాసంతి చరిత్రను చిలువలకు పలువలు అల్లి చెప్పి అందరిలోనూ అనుమాన బీజాలు నాటి విషం కక్కి వినోదించాడు. తత్ఫలితంగా అంతా వాసంతిని భూతద్దంలో నుంచి పరిశీలిస్తూ వాసంతి మణికంఠతో నవ్వినా మాట్లాడినా కలిసి పనిచేసినా అనుమానిస్తూ ఆ సంగతులు ఇంటికి ఫోన్ చేసి హేమంతికి చెప్పడం ప్రారంభించారు. మొదట హేమంతి అలాగ చెప్పిన వాళ్ళందరినీ చివాట్లు వేసింది. మణికంఠతో పెళ్ళైన కొత్తలో తిరుపతి వెళ్ళి వచ్చాక ఓ రాత్రి మణికంఠ పిల్లలు నిద్రపోయాక హేమంతిని తన గదికి రమ్మని పిలిచాడు.
ఆమె అతని గదిలో అడుగు పెడుతూనే గుమ్మం దగ్గర టక్కున ఆగిపోయింది. ఆ గది అంతా మొదటి రాత్రి గదిలా అలంకరించబడి ఉంది. ఆగిపోయావేం రాహేమా అన్నాడు మణికంఠ. నాకు 3 మొదటి రాత్రులు గడిచాయి, నీకు ఇదేగా మొదటి రాత్రి అన్నాడు హేమంతి చెయ్యి పట్టుకొని చిరునవ్వుతో దగ్గరకు తీసుకుంటూ మణికంఠ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది పిల్లల కోసం, మీతో ఇలా ఏకాంతం కోసం కాదు. మీ ఇంట్లో ఉండి మీ పిల్లలను నా పిల్లలుగా పెంచాలంటే పెళ్ళి అనే బంధం ఉండాలి, లేకపోతే లోకం మన ఇద్దరికీ అక్రమ సంబంధం అంటకడుతుంది అంది. హేమా, నేనంటే నీకు ఇష్టం లేదా అన్నాడు వదిలేస్తూ కంగారుగా మణికంఠ. ఆ రకమైన ఇష్టం లేదు అంది ఏడ్పిస్తున్నట్టు. అంతే, ఆమెను బయటకు నెట్టి తలుపు వేసేసుకున్నాడు అతను. ఆ తర్వాత కన్నెత్తి చూడడు, పన్నెత్తి పలకరించడు. ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి పడుకోవడం మొదలుపెట్టాడు. పిల్లల్ని హేమంతి ప్రాణంలా చూసుకుంటోంది. ఓసారి తాగి రోడ్డు మీద పడిపోతే తెలిసిన వాళ్ళు ఇంటికి తెచ్చారు. హేమంతి భయంతో వేణుకు ఫోన్ చేసింది. తెలివి వచ్చాక ఇదేమిటి బావా, ఇదివరలో ఎప్పుడూ తాగని వాడివి, కొత్తగా ఈ అలవాటేమిటి అన్నాడు వేణు. ఏం చేయమన్నావు, నా జీవితంలో ఏ సుఖం లేదని తెలిసాక ఆ గుండెకోతను భరించడానికి ఇది అలవాటు చేసుకోక తప్పలేదు అన్నాడు విరక్తిగా మణికంఠ. కొత్తగా పెళ్లి చేసుకొని భార్య కాపురానికి వచ్చాక సుఖాలు లేకపోవడం ఏంటి, వింతగా మాట్లాడుతున్నావు అన్నాడు వేణు. భార్య పిల్లల కోసం వచ్చిందట, నా కోసం కాదట. తను నా దగ్గరకు రానంది, అందుకని నేను దీనిని దగ్గరకు తీసుకున్నాను అన్నాడు కసిగా మణికంఠ. తను రానందా? ఏమిటి హేమా, ఇదంతా నిజమేనా అంటూ వేణు హేమంతి వైపు తిరిగాడు. వేణుజీ, అది అది అంటూ సిగ్గుపడింది తల వంచుకొని హేమంతి. వేణు వాసంతికి ఫోన్ చేసి పిలిచాడు. ఆమె వచ్చాక జరిగింది విని హేమంతిని గదిలోనికి తీసుకుని వెళ్ళి 4 చివాట్లు వేసింది. అది కాదక్క, ఆయన దగ్గరకు వస్తే నాకు కూడా పిల్లలు పుడతారు కదా. పుడితే ప్రమాదం ఏమిటి? నాకు పిల్లలు పుడితే స్వార్థంతో నేను వీళ్లను సరిగ్గా చూసుకోలేనేమో అని భయం. నీ మొహం, అంతగా ఆ భయం ఉంటే అతనిని అడిగి సలహాలు తీసుకోవాలి, లేదా సంతాన నిరోధక చర్యలను అవలంబించాలి. అంతేగాని అతన్ని బాధ పెడతావా? తప్పు కదా. ఇందుకేనా అతన్ని కావాలని పెళ్లి చేసుకున్నది అంది వాసంతి. మరి ఈ మాట నీకు మాత్రం వర్తించదా అక్క అంది హేమంతి. హేమా, వాసంతి తెల్లబోయింది. క్షమించక్క, పిల్లలు పుట్టకుండా ఆయన్ని జాగ్రత్తలు తీసుకోమను అంది. వాసంతి నోటితో చెప్పలేక లెటర్ రాసి ఇచ్చింది మణికంఠకు. నాకున్నది 3 ఆడపిల్లలే, వంశం కోసం ఓ మగబిడ్డ లేకపోతే ఎలాగా అని అతను గొడవ ప్రారంభించాడు. వాసంతి నచ్చ చెప్పాక చివరికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి హేమంతి తన గదిలోకి సర్వాంగ సుందరంగా అలంకరించుకొని వచ్చింది. ఆమెను అమాంతం వాటేసుకుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి మంచం మీద దించి, నీకు పిల్లలు అవసరం లేకపోతే నాతో చెప్పాలి, కానీ ఇంత గొడవ చేయాలా? చూడు నిన్నేం చేస్తానో అంటూ ఆత్రంగా ఆభగా అల్లుకుపోయాడు మణికంఠ ఉద్రేకాన్ని తట్టుకోలేని హేమంతి కెవ్వుమంది. ఏమైంది అన్నాడు ఆదుర్దాగా మణికంఠ. నాకు మీ ఎర్రని కళ్ళని చూస్తుంటే భయం వేస్తోంది. ఏమిటి ఈ ఆత్రం, కంగారు? నేనెక్కడికి పారిపోతానని అంది మూతి ముడుచుకుంటూ. సారీ డార్లింగ్, లడ్డు లాంటి ఆడపిల్ల చేతికి దొరికితే నేనన్నమాట ఏముంది, ఏ మగవాడైనా ఇంతే. అందులో ఆడగాలి తగిలి 1 ఏడాది పైనే అయిపోయింది. నాకేమో నిన్ను కొరుక్కుని తినాలని అనిపిస్తోంది. కాస్త నన్ను అర్థం చేసుకుని కళ్ళు మూసుకొని సహకరించు. నీకు కొత్త, నాకు ఆత్రం, అందుకే ఈ హడావిడంతా అంటూ మెల్లగా ఆమెను ఆక్రమించుకున్నాడు. అనుకూలంగా మార్చుకున్నాడు మణికంఠ. అతని స్పర్శలోని సుఖానుభూతిని పరవశంగా అరమోడ్పు కళ్ళతో ఆస్వాదిస్తూ హేమంతి మైమర్చిపోయింది. ఇరువురి తనువులు ఒకటై ఇద్దరూ పరవశంలో ఓలలాడారు. ఆమె మీద ముద్దుల వర్షం కురిపించాడు. కాసేపటికి నీరసంగా ఆమె మీదకు ఒరిగిపోయి అలుపు తీర్చుకుంటూ ఉంటే సిగ్గుగా అతని వైపు చూస్తూ బట్టలు సర్దుకొని అతను మంచం మీద మేను వాల్చగానే పక్కకు ఒత్తిగిల్లి పడుకుంది. 5 నిమిషాల తర్వాత హేమా, ప్రపంచంలోని అనురాగాన్నంతా కంఠంలో కదులుతూ ఉండగా పిలిచాడు మణికంఠ. బిడియంగా పలికింది హేమంతి. భయం తగ్గిందా అన్నాడు చిలిపిగా ఆమెను తన వైపుకు తిప్పుకుంటూ. మీ మీద సర్వాధికారాలు లభించినంత ఆనందంగా అనిపిస్తోంది అంది హేమంతి. అదే ఈ కలయికలోని ప్రత్యేకత. ఈ సమయంలో ఈ మంచం మీద ఈ క్షణం 1000 మహా సామ్రాజ్యాలు జయించినంత ఆనందం కలుగుతుంది.
సిగ్గు బిడియం తొలగి ఒకరికి మరొకరు మానసికంగా శారీరకంగా చేరువై సృష్టి ధర్మాన్ని నిర్వహిస్తారు. కలిసిన క్షణాలు మంచివైతే ఈ బంధం శాశ్వతమవుతుంది, లేకపోతే ఒక మధుర స్మృతిగా మిగిలిపోతుంది. పవిత్రమైన గృహధర్మాన్ని పాటించే ఆశయం ఉన్న మనలాంటి వారికి ఒక అమూల్యమైన తీపి గుర్తుగా మారిపోతుంది. చాలా రోజుల తర్వాత ఎంత సుఖాన్ని పొందానో తెలుసా? నీకు ఏమి ఇస్తే నాకు తృప్తి కలుగుతుంది? అందుకని నా మీద సర్వాధికారాలను నిజంగానే నీకు ఇచ్చేస్తున్నాను అంటూ ఆమెను గుండెకు హత్తుకుని దిండు కింద పెట్టిన రవలహారం సెట్ చేతికి తీసుకొని ఇచ్చాడు. హేమంతి కనులు మిలమిలా మెరిసిపోయాయి. వెంటనే తీసి ధరించింది. మరింత అందంతో సోయగాలు వెదజల్లే హేమంతిని మరోసారి మరోసారి అని కవిస్తూ తెల్లవారులో నిద్రపోనివ్వక అందాన్ని, ఆనందాన్ని, కన్య మాధుర్యాన్ని గ్రోలి హాయిగా నిద్రపోయాడు మణికంఠ. హేమంతి శరీరం పచ్చి పుండులా మారిపోయి 4 రోజులు లేవలేకపోతే డాక్టర్ సత్యని పిలిచి చూపించాడు. ఆ దంపతులను ఆటలు పట్టించి హేమంతికి ఇంజెక్షన్స్ చేసి వెళ్ళి ఆ శుభవార్త భర్తకు వినిపించింది డాక్టర్ సత్య. ఆ విధంగా శారీరకంగా భర్తకు చేరువైన హేమంతి తన భర్తను ప్రాణంలా ప్రేమిస్తోంది. సరిగ్గా ఆ సమయంలోనే ఆఫీస్ నుంచి వాసంతి మణికంఠని అందమైన వల విసిరి తన సొంతం చేసుకుంటోంది అనే నిందలను వింది. అక్క మీద ఉన్న ప్రేమ, నమ్మకం ఆమెను తేలిగ్గా ఆ విషయాన్ని తీసుకునేలా చేశాయి. కానీ ఒక సంఘటనతో హేమంతికి కూడా అనుమానం బలపడింది. అది ఓ రోజు సుమన, ఫణీంద్రలు హేమంతి ఇంటికి వచ్చి ఉద్యోగం కోసం పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు. దానికి కారణం బానమ్మగారు వాసంతి దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడంతో. నా దగ్గర బాధపడితే నేనేం చేయగలను? హేమ మీకు తెలియంది కాదుగా, దాన్నే అడగండి, అది వాళ్ళ ఆయనతో చెబుతుంది. ఆ విధంగా అయితే ఉద్యోగం దొరకవచ్చునేమో అని సలహా ఇచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టారు అన్నా చెల్లెళ్ళు. కుటుంబరావు ఆఫీస్తో ఊరుకోక వాసంతి ఇంటి చుట్టుపక్కల కూడా ప్రచారాన్ని ప్రారంభించాడు. అంతా మణికంఠతో వాసంతి నిజంగానే వ్యభిచరిస్తున్నట్టుగా చూస్తూ హేళనగా నవ్వుతూ వాసంతి కనబడితే భస్మం చేసేలా కొరకొరలాడుతూ ఉన్నారు. వేణు, పాణీల నోటీసులోకి కూడా వచ్చింది ఈ విషయం. ఇహ వాసంతి ఇల్లు కదలకుండా చేస్తే తప్ప ఈ ప్రచారాలు ఆగవురా? ఇవి హేమంతి చెవికి సోకితే ఆ పిల్ల అపార్థాన్ని కూడా చేసుకునే ప్రమాదం ఉంది అన్నాడు వేణు. నన్నేం చేయమంటావు వేణు? అన్ని బాధ్యతలు నేను వహించాను. ఎక్కడ తనకి కోపం వచ్చి తిడుతుందో అనే భయంతో కనిపించకుండా సాయం చేస్తున్నాను. ఉద్యోగం మానేయమని ఎలా చెప్పను? ఆ అధికారం ఆమె ఇంకా నాకివ్వలేదు అన్నాడు పాణి. అధికారంతో కాదురా, త్వరగా ఆమెకు నువ్వే ఓ ఉద్యోగం చూసిపెట్టి కొంప కదలకుండా చెయ్యాలి. అప్పుడే ఇంట్లో ఉంటుంది. వాసంతి టార్గెట్ ఇప్పుడు శరంతి. ఆమెకు పెళ్లి కావాలి. ఈ ఇంటిని విడిపించాలి. అంతవరకు సంపాదిస్తాను అంటుంది. భగవంతుడు చెప్పినా వినదు. నిన్ను ఆమె భర్తగా భావిస్తుంది తప్ప మనస్ఫూర్తిగా స్వీకరించలేదు. అందుకే నీ క్షేమాన్ని కోరి బొట్టు పెట్టుకుంటుంది. కానీ పసుపు, పువ్వులు, అలంకరణ ఏమీ లేవు. తాళిని అట్టే పెట్టుకుంది అంటే ఆమె కాదన్నా వద్దన్నా నీ భార్యే. సందేహాలు, సంకోచాలు గాలికి వదిలేసి ధైర్యంగా 2 అడుగులు ముందుకు వెయ్యి. ఆడవాళ్లకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఇవ్వాలి నిజమే. కానీ ఇలా పరువు పోయే సందర్భంలో అధికారాన్ని, హక్కుని ఉపయోగించుకున్నా పర్వాలేదు. బ్రదర్ ఇన్లా, యూ కెన్ ప్రొసీడ్ అంటూ భుజం తట్టి కర్తవ్యోన్ముఖుడిని చేశాడు పాణిని వేణు. భర్త వచ్చాక ఫణీంద్ర ఉద్యోగం సంగతి చెప్పింది హేమంతి. చూద్దాంలే, ఇప్పుడు ఖాళీలు ఏమీ లేవు అన్నాడు మణికంఠ. అప్పుడే చూచాయిగా ఆఫీస్లో అంతా తనని మణికంఠతో అసహ్యమైన ప్రచారాలు చేస్తున్నారని గ్రహించిన వాసంతి ఆ రోజు పనిగట్టుకొని చెల్లెలింటికి వచ్చింది. ఆమె వచ్చేసరికి సుమన, ఫణీంద్రలు అక్కడే ఉన్నారు. ఆఫీసులో తాము విన్న విషయాలు హేమంతి చెవిలో ఊదేశారు. హేమంతికి ఏదో తెలియని భయం ప్రవేశించింది మనసులో. మణికంఠ భోజనానికి వచ్చాడు. అతను బాత్రూంలోకి వెళ్ళేసరికి వాసంతి వచ్చింది. సుమన, ఫణీంద్రలు ఆమెను చూసి ముఖాలను తిప్పుకున్నారు. వాళ్ళను పట్టించుకోకుండా హేమా అంటూ బెడ్రూంలోనికి వెళ్ళిపోయింది. మణికంఠ బాత్రూంలో నుంచి వస్తూనే, రండి వాసంతి, కూర్చోండి. ఏమిటిలా వచ్చారు? నాతో ఏదైనా పని ఉందా అన్నాడు టవల్తో తుడుచుకుంటూ మణికంఠ. హేమ ఏది? ఆఫీస్లో మీతో పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయడం అంత మంచిది అనిపించక ఇక్కడికి వచ్చాను అంది వాసంతి బిడియంగా. నిజమే, మన ఆఫీస్ వాతావరణం చూస్తే చాలా భయం వేస్తుంది. మీ చెల్లెలు డైనింగ్ రూమ్లో ఉంది, రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం అన్నాడు మణికంఠ. నేనెక్కువసేపు ఉండను, ఇంటికి వెళ్ళిపోతాను.
ఈ అనుమానం పెనుభూతం కాకముందే రిజైన్ చేసేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ఫణి ఉద్యోగమో రామచంద్ర అని అఘోరిస్తున్నాడు కనుక నేను చేసే ఆ జాబ్ అతనికి ఇవ్వండి. నాకు నిందలు మామూలే, కానీ ఈ మాటలు హేమ మనసులో అనుమానం అనే బీజాన్ని నాటినట్లయితే మీ ఇద్దరి జీవితాలు కలతల పాలవుతాయి. అందుకే ఇంతటితో నేను తప్పుకుంటున్నాను. అన్యదా భావించకండి అంది చేతులు జోడిస్తూ వాసంతి. ఇట్స్ ఆల్ రైట్ వాసంతి, నేనెప్పుడూ మీ మాట కాదనలేదు. మళ్ళీ మీ దర్శన భాగ్యం ఎప్పుడు? నేను ఎందరో ఆడవాళ్ళని చూశాను, కానీ మీలాంటి వ్యక్తిత్వం, సుగుణం, రూపం, సహృదయం, క్షమా మూర్తిభవించిన విశిష్టతను చూడటం ఇదే మొదలు. ఆరాధ్యమైన ఈ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోగలిగిన ఆ పాణి చాలా అదృష్టవంతుడు. ముఖ్యంగా అతను మనల్ని అపార్థం చేసుకోకూడదు అని అంగీకరిస్తున్నాను అన్నాడు ఫణీంద్ర గంభీరంగా. థ్యాంక్ యూ సార్, మెనీ థ్యాంక్స్. నేనిక వెళ్తాను అంది వాసంతి. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన హేమంతి, నువ్వెప్పుడొచ్చావే అక్క అంది వాసంతిని చూసిన సంతోషంతో ఆప్యాయంగానే పలకరిస్తూ. ఇప్పుడే మీ వారితో పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను, ఇంక వెళ్తాను అంది. ఇద్దరూ కలిసే రాకపోయారా? భోజనాల టైంలో వచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తావే? సుమా ఫణీలతో పాటు భోజనం చేసి వెళ్ళు అంది హేమ. రండి వాసంతి, మీ మాట నేను శిరసావహించినప్పుడు నా మాట మరి మీరు కూడా పాటించాలి కదా అన్నాడు మణికంఠ. ఆ భార్యాభర్తల మాట తీసేయలేక భోజనానికి భయపడుతూనే వచ్చింది వాసంతి. ఏమిటక్క మాట శిరసావహించాను అంటున్నారు, అదేమిటో నేను తెలుసుకోకూడదా అంది భోజనాలు వడ్డిస్తూ హేమంతి గోముగా. మీ అక్క తను చేస్తున్న జాబు మీ ఫణికి ఇవ్వమంది, సరే అన్నాను. వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటున్న సుమా ఫణీలను గమనిస్తూ. నిజంగానా సార్? ఫణీంద్ర దిగ్భ్రాంతిగా అడిగాడు. షూర్, ఈ విధంగానైనా వాసంతికి తోడ్పడటం నా అదృష్టం. రోజూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళారా చూసే భాగ్యం దూరమైనా ఆ ఆరాధ్య దేవతకి ఈ పాటి సాయం చేయడానికైనా నోచుకున్నందుకు ఆనందిస్తున్నాను అన్నాడు మణికంఠ. అయ్యా, మీకేదో ఫోన్ వచ్చిందండి అంది వంట మనిషి. జస్ట్ ఎ మినిట్ అంటూ లేచి వెళ్ళాడు మణికంఠ. నువ్వు అన్నయ్యకు ఉద్యోగం ఇవ్వమంటే చూద్దాంలే అని కొట్టిపారేసిన మీ వారు వాసంతి మాటని గౌరవించి మా అన్నయ్యకు ఉద్యోగం ఇవ్వడం ఎంత చిత్రంగా ఉందో చూసావా హేమా? పైగా ఈవిడగారు ఆయనకు ఆరాధ్య దేవతట. ఆ చెప్పటానికి ఆయనకు సిగ్గు లేకపోతే ఈ మహాతల్లి సిగ్గు ఏ గంగలో కలిపేసింది? సొంత చెల్లెలి సంసారంలో నిప్పులు కురిపించే ఈ దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేకపోయినందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో పాపం అంది వెటకారంగా నవ్వుతూ బాహాటంగానే సుమన. అప్పటికే 2 ముద్దలు తిన్న వాసంతికి కడుపులో తిప్పింది. లేచి వెళ్ళి చెయ్యి కడుక్కోవాలి అని లేస్తూ సుమన మాటలకు నిర్ఘాంతపోయింది. హఠాత్తుగా కళ్ళు చీకట్లు కమ్మి నిలుచున్న చోటనే నిలువున మొదలు నరికిన మానులా కూలిపోయింది. అక్కా అంటూ హేమ, అయ్యో అదేమిటి అంటూ మణికంఠ దగ్గరకు పరిగెత్తారు. సుమా ఫణీంద్రలు నిటారుగా నిలబడ్డారు. హేమంతి ఫోన్ చేయడంతో వచ్చిన సత్య వాసంతికి చెకప్ చేసింది. ఆమె వచ్చేసరికి వాసంతి చెయ్యి కడిగి స్వయంగా ఎత్తుకొని తీసుకుని వెళ్ళి బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టాడు మణికంఠ. హేమంతి సర్పద్రష్టలాగా నిలబడిపోయింది. భోజనాల దగ్గర నుంచి లేచి వచ్చిన నలుగురు ఆదుర్దాగా కంగారుగా భయంగా చూస్తున్నారు. ఒకసారి మీరంతా బయటకు వెళ్ళండి అంది డాక్టర్ సత్య. ఆ తలుపు చేరవేసి వెళ్లారు అంతా. అప్పటికే వచ్చి పైన మెట్ల దగ్గర ఒంటరిగా నిలబడిపోయాడు పాణి. అతన్ని ఎవరూ గమనించనే లేదు. సుమన మాటలు, మణికంఠ అన్న మాటలు కూడా విన్నాడు పాణి. మణికంఠ కూడా వాసంతి వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తున్నాడని తెలిసేసరికి ఈర్ష్యగా అనిపించింది ఆ క్షణాన అతనికి. ఆమె పడిపోవడం పాణి వెళ్ళాలనుకునేలోగా మణికంఠ ఆమెను ఎత్తుకుని తన గదిలోనికి తీసుకొని వెళ్ళటం కళ్ళారా చూశాక భగ్గుమనే హృదయంతో డాక్టర్ సత్య ఏం చెబుతుందా అన్నట్టు ఊపిరి బిగబట్టాడు. చేతికి తొడుక్కున్న గ్లౌజ్ తీసేస్తూ బయటకు వచ్చిన సత్య, నా అనుమానం నిజమే అయింది, 4వ నెల అనుకుంటా అంది. హేమంతి మణికంఠల దగ్గర ఆగి, వాసంతి గర్భవతా అస్పష్టంగా అన్నాడు మణికంఠ. పాపం, ఈ పుణ్యం కట్టుకున్న ప్రబుద్ధుడు ఎవరో వాసంతికైనా తెలుసో తెలియదో అంది సాగదీస్తూ. ఫణి మణికంఠనే చూస్తున్నాడు. ఆ పుణ్యం కట్టుకున్న ప్రబుద్ధుణ్ణి నేనే మిస్, దయచేసి నేరారోపణగా మాట్లాడవద్దు. ఏ కళంకమూ తెలియని పవిత్రమైన దాంపత్యం మాది. ఆనాడు నేను చేసిన ఘాతుకమే ఆమెను తల్లిని చేసింది. అంతేగాని మీరూహించిన తప్పు పని మాత్రం ఆమె చేయలేదు. నిందలు వేసే ముందు నిజాలు తెలుసుకోవాలి. నిరపరాధులను ములుకుల్లాంటి మాటలతో బాధపెట్టడం ధర్మం కాదు.
వాసంతి లాంటి సచ్చరిత్రని ఆ దృష్టితోటి చూసేవాళ్లంతా భవిష్యత్తులో ఈ పాపానికి పరిహారం తప్పకుండా అనుభవించి తీరుతారు. నోట్ ఇట్. ఇక నా భార్య వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. వాసంతి వల్ల ఎవరికైనా ఉపకారం తప్ప అపకారం జరగలేదు. అయినా ఆమెను ఆడిపోసుకుంటే ఆ పాప ఫలాన్ని మూటలు కట్టుకున్నవారవుతారు అంటూ ఆవేశంగా మణికంఠ బెడ్రూంలోనికి వెళ్ళి బెడ్ మీద ఉన్న వాసంతిని లేవనెత్తి పసిపాపలా భుజాన వేసుకుని వెళుతూ మణికంఠ దగ్గర ఆగి గుడ్ బై అనేసి చరచరా మెట్లు దిగి ఆ ఇంటి గేటు దాటి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న నలుగురు నిశ్చేష్టులయ్యున్నట్టుగా ఉండిపోయారు, చలనం లేని విగ్రహాల్లా. అటుగా పోతున్న ఆటోని చెయ్యి ఎత్తి ఆపి వాసంతిని ఎక్కించి తను పక్కనే కూర్చున్నాడు పాణి. ఆటో కదిలింది. పార్కుకు పోనీయమని చెప్పి వాసంతిని దగ్గరకు లాక్కొని గట్టిగా గుండెలకు హత్తుకొని నుదురు మీద పడిన జుట్టును ప్రేమగా సవరిస్తూ సున్నితంగా చెక్కిల్ని నిమిరాడు. వాసంతి ఎరుపెక్కిన వదనంతో కనులు తెరిచి చూడడంతో సిగ్గుపడి కంగారుగా వదిలేశాడు పాణి. వాసంతికి పాణి ఎత్తి భుజం మీద వేసుకోగానే మెలకువ వచ్చింది. ఆటోలో కూర్చోపెట్టాక గానీ పరిస్థితి ఆమెకు అర్థం కాలేదు. సిగ్గుతో కందగడ్డలా మారిన ముఖంతో పాణికి దూరంగా జరిగి కూర్చుంది. అతని కౌగిలి కంచుకోటలా అనిపించింది. అతని స్పర్శకు ఆమె ఒళ్ళు పులకరించింది. వెచ్చని ఊపిరి ముఖానికి తగిలి గిలిగింతలు రేగాయి. ఇంకాసేపు ఆ చేతుల్లో ఉంటే తను ఆ స్పర్శ సుఖాన్ని కోరుతూ పూర్తిగా అతనికి వశపడవలసి వస్తుందనే భయంతో అయిష్టంగానే కనులు తెరిచి చూపులతోనే అతని ఉద్రేకాన్ని వారించింది. తర్వాత హేమంత్ ఇంటిలో జరిగిన అవమానం, సొంత చెల్లెలు కూడా అనుమానించడం గుర్తుకు వచ్చాయి. తన మీద తనకే యావగింపు కలిగింది. తర్వాత కళ్ళు తిరిగి పడిపోతున్నప్పుడు డాక్టర్కి ఫోన్ చేయమని ఎవరో అనడం గుర్తుకొచ్చింది. డాక్టర్ వచ్చిందా? పాణితో మాట్లాడుతూ అడిగింది. వచ్చింది అన్నాడు పాణి. చెక్ చేసిందా? ఏమంది? నువ్వు తల్లివి కాబోతున్నావు అంది అన్నాడు ఆమెనే పరీక్షగా చూస్తూ. అయితే నా అనుమానం నిజమేనన్నమాట అంది గాఢంగా నిట్టూరుస్తూ. 4వ మాసం వచ్చిందట. ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే పెద్ద ప్రాణానికే ప్రమాదం కదా అంటూ అర్థోక్తిలో ఆపేశాడు. పాణి తన అభిప్రాయాన్ని బయటపెడుతూ ఆమె ఇష్టానికి ఫలితం వదిలేసినట్టుగా. నేను అబార్షన్ చేయించుకుంటానని ఎవరన్నారు మీతో అంది నిదానంగానే. మరి ఏం చేస్తావు అన్నట్టు కుతూహలంగా మెరిసే కనులతో చూశాడు పాణి. కానీ పెంచుకుంటాను అంది స్థిరంగా. రియల్లీ? విభ్రాంతితో పెద్దవయ్యాయి అతని కనులు. ఇన్ని నిందలు మోసే నాకు ఈ గర్భం కూడా ఒక బరువేనా? పర్వాలేదు, ఇన్నాళ్ళు నా అనేవాళ్ళు నాకెవరూ లేరే అని విచారించాను. ఇప్పుడు ఆ దైవం నాకు ఆ కొరత తీర్చేశాడు. పుట్టే పాపాయిని చూసుకుని ఒంటరితనాన్ని మర్చిపోతాను. నాకంటూ ఒక జీవితం ఏర్పడుతున్నందుకు చాలా రిలీఫ్గా ఉంది. మీ ఆగడాన్ని నామరూపాలు లేకుండా చేయనులేండి అంది నవ్వి. థ్యాంక్ యూ వాసంతి, థ్యాంక్స్ ఎలాట్. నా వంశాంకురాన్ని నాకు అందిస్తావుగా. నాకు అదే 10 కోట్లు. నేను పరాయి వాడినైనా నా ప్రతిరూపాన్ని నాశనం చేయవనే ధైర్యంతో నిశ్చింత కలిగింది. నా పశుత్వాన్ని, నా మీద వచ్చిన కోపాన్ని నా బిడ్డ మీద ఎక్కడ చూపిస్తావో తద్వారా ఆ ప్రాణి కొత్త ఊపిర్లు పోసుకునే ముందే ఎక్కడ కాలగర్భంలో కలిసిపోయి నన్ను శపిస్తుందో అని లోపల చాలా బాధపడుతున్నాను. నాకు ఆ బాధ, నరకం తప్పించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నీకు నేనేమీ కాకపోయినా నా బిడ్డ సర్వస్వంగా మారబోతున్నందుకు ఈర్ష్యగా కూడా ఉంది. ఆ అపనిందలు పడుతూ కూడా ఈ ఒంటరితనం నీకెందుకు? నువ్వు పవిత్రంగా ఉన్న కళంకాన్ని ఆపాదించే లోకులను, పలుగాకులను క్షమించగలిగిన నీ ఔదార్యం నా పట్ల ఎందుకు మృగ్యమైపోతోంది? వసు, ఎన్నాళ్ళు నాకీ శిక్ష అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో చప్పున వంగి ముఖాన్ని ఆమె ఒడిలో దాచేసుకుంటూ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.